ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. మీరు కనుక ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ పైన ప్రెస్ చేయండి. మీకు మా నోటిఫికేషన్ రెగ్యులర్గా కావాలంటే పక్కనే ఉన్న గంట సింబల్ పైన ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఎవ్వరూ చెప్పని కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. ఇంతవరకు అతను కనిపెట్టిన సిద్ధాంతాలను, తలదన్నే సిద్ధాంతాలను ఎవ్వరూ కనుగొనలేదు. తాను కనుగొన్న సిద్ధాంతాలను వందల కొద్ది శాస్త్రవేత్తలు కలిసి అర్థం చేసుకుంటున్నారు. చరిత్రను చెప్పడానికి క్రీస్తు పూర్వం, క్రీస్తు మరణం తర్వాత అని వివరిస్తుంటాం. కానీ సైన్స్ని తెలియజేయాలంటే ఐన్స్టీన్కి ముందు, ఐన్స్టీన్కు తర్వాత అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతటి లెజెండ్ గురించి, సైన్స్కి మూల స్తంభం లాంటి వారైన ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1875 మార్చి 14న జర్మనీలోని ఉల్మ్ అనే ప్రాంతంలో జన్మించాడు. ఐన్స్టీన్ చిన్నప్పటి నుండి బొమ్మలు గీస్తూ తనలో తాను ఏదో ఊహించుకుంటూ ఉండేవాడు. తన తండ్రి చిన్నప్పుడు అయస్కాంత దిక్సూచిని ఐన్స్టీన్కి ఆడుకోవడానికి ఇచ్చాడట. ఐన్స్టీన్ ఈ దిక్సూచిని ఎటువైపు తిప్పినా ఆ దిక్సూచి తిరిగి ఒకే దిశను సూచిస్తున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? దీని వెనక ఏమైనా శక్తి దాగుందా? మరియు ఈ ప్రపంచమంతా ఒకే సిద్ధాంతంపై ఆధారపడి ఉందా అన్న ప్రశ్నలు చిన్నప్పుడే ఐన్స్టీన్కి తలెత్తాయట. ఐన్స్టీన్ చిన్నప్పుడు ఈ విధంగా అనుకునేవాడట: నాకు మ్యాథమెటిక్స్ని ఆధారం చేసుకుని దేవుడి ఆలోచనలు తెలుసుకోవాలని ఉంది అని ఎప్పుడు అనేవాడట. ఈ ప్రపంచాన్నంతటా తన ఊహల్లో ఒక ఆట బొమ్మగా మరియు ఒక అద్భుత ప్రపంచంలా ఊహించుకొని వాటి మూలాలు కనుక్కోవడానికి ప్రయత్నించేవాడట. 1900 సంవత్సరంలో ఐన్స్టీన్కి 21 సంవత్సరాలు. ఆ సంవత్సరంలో స్విస్ ఫెడరల్ పాలిటెక్నిక్ కాలేజ్లో అండర్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేస్తాడు. ఆ యంగ్ మ్యాన్ ఏదో ఒక రోజు ఒక అద్భుత శక్తిగా ఎదుగుతాడని తన ప్రొఫెసర్స్ కలలో కూడా ఊహించలేదు. ఎందుకనగా తాను కాలేజ్కి సరిగ్గా వెళ్ళేవాడు కాదు. తన ప్రొఫెసర్లు ఇతడిని ఒక లేజీ పర్సన్గా భావించేవారు. అంతేకాకుండా గ్రాడ్యుయేషన్ తర్వాత ఒక జాబ్ కూడా ఇతనికి రాదని భావించేవారట. వారు అనుకున్న విధంగానే తాను ఏ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా తనను రిజెక్ట్ చేసేవారట. ఆఖరికి ఐన్స్టీన్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇంటింటికి వెళ్ళి అమ్మేవాడట. ఒక్కసారి ఊహించుకోండి, మీ ఇంటికి ఐన్స్టీన్ వచ్చి ఒక్క పాలసీ చేయించుకోండి మేడం అని బ్రతిమలాడితే ఎలా ఉంటుందో అని. ఐన్స్టీన్ వాళ్ళ కుటుంబానికి చాలాసార్లు, నేను ఒక దురదృష్టవంతుడిని, నేను మీ కడుపులో పుట్టి ఉండకపోతే మీ కష్టాలు కొంతవరకైనా తగ్గి ఉండేవి అని ఐన్స్టీన్ ఫ్యామిలీ పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ రకం ఉత్తరాలు రాసేవాడట. ఐన్స్టీన్ తండ్రి బతికి ఉన్నప్పుడు చాలామంది ప్రొఫెసర్స్కి తన కొడుకుని రీసెర్చ్ అసిస్టెంట్గా తీసుకోమని ఉత్తరాలు రాసేవాడట. కానీ ఖాళీలు లేని కారణంగా వారు సున్నితంగా తోసిపుచ్చేవారట. తన తండ్రి చనిపోయాక ఐన్స్టీన్ తీవ్ర నిరాశకు మరియు చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ సృష్టిలో ప్రతి ఒక్క మనిషికి దేవుడు ఏదో ఒక అవసరం మేరకే పుట్టిస్తాడు. కావున నారు వేసిన వాడు నీరు పోయకుండా ఉంటాడా చెప్పండి? ఈ సామెత ఎందుకు చెబుతున్నానో ఒక్కసారి నేను చెప్పే విషయం కాస్త గమనించండి. ఇతని పరిస్థితి చూసిన తన మిత్రుడు ఒకరు స్విస్ ప్యాటెంట్ ఆఫీస్లో ఒక క్లర్కులా ఉద్యోగం ఇప్పించడం జరుగుతుంది. ఐన్స్టీన్ ఆ ఆఫీస్లో 3rd ఫ్లోర్లో పనిచేస్తూ ఉండేవాడు. ఆ ఆఫీస్లో ఐన్స్టీన్ వారానికి 6 రోజులు పనిచేసేవాడు. ఆ ఆఫీస్లో మొత్తం కొత్త ఇన్వెంటర్స్ తాము కనుగొన్న విషయాలను స్విస్ గవర్నమెంట్ అప్రూవ్ చేయాలని తాము కనుగొన్న సిద్ధాంతాలను సబ్మిట్ చేసేవారు. ఈ విషయాలన్నింటినీ ఐన్స్టీన్ పరిశీలించేవాడు. తన స్కిల్స్ని మెరుగుపరుచుకునేవాడు. ఇక్కడే ఐన్స్టీన్కి టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఖాళీ సమయాన్ని ఐన్స్టీన్ ఈ విశ్వం గురించి ఆలోచిస్తూ విశ్వ రహస్యాలను ఛేదించడానికి ఉపయోగించుకునేవాడు. 1905వ సంవత్సరం అతని జీవితంలో ఒక మిరాకిల్ ఇయర్గా చెప్పవచ్చు. అతడు 4 సిద్ధాంతాలను 4 పేపర్ల రూపంలో పబ్లిష్ చేయడం జరుగుతుంది. కానీ చాలామంది అల్పబుద్ధి గల వారికి ఈ సిద్ధాంతాలను అర్థం చేసుకునే కెపాసిటీ లేక వాటిని తిరస్కరించడం జరుగుతుంది. ఆ 4 పేపర్లలో ఒకటి అసలు కాంతి అంటే ఏంటి? లైట్ అనేది ఒక పదార్థం నుండి వస్తుంది, ఆ పదార్థమే ఫోటాన్ అని పేర్కొంటాడు.
ఈ సిద్ధాంతాన్ని ప్రస్తుతం మనం రిమోట్లలో, లేజర్లలో, ఇతర రంగాలలో ఉపయోగిస్తున్నాం. మరో పేపర్లో ఆటమ్స్ గురించి వివరించాడు. ఆటమ్స్ అనేవి చిన్న ధూళి కణాలుగా ఉండి ఇవి ద్రవాలలో ఉంటాయని వాటిని లెక్కగట్టడం గురించి వివరిస్తాడు. మరో పేపర్లో చాలా ముఖ్యమైన అంశాన్ని పేర్కొంటాడు. అదే E=mc² ఈక్వేషన్. దీనినే మనం సాపేక్ష సిద్ధాంతం అంటాం. ఎనర్జీ అనేది మ్యాటర్ అనేది ఎనర్జీలా మారుతుందని పేర్కొన్నాడు. చాలామంది రాత్రి సమయంలో నక్షత్రాలు మెరవటాన్ని గమనించి ఉంటారు. ఆ నక్షత్రాలు అలా ఎందుకు మెరుస్తాయో అలా మెరవడానికి గల కారణం ఐన్స్టీన్ వివరించాడు. M అనేది నక్షత్రం అనుకుంటే E అనేది శక్తి, అది వెలుతురు రూపంలో వెలువడుతుందని, అందువల్లే నక్షత్రాలు మెరవడం జరుగుతుందని వివరించాడు. మరో పేపర్లో ముఖ్యమైన విషయం గురించి వివరించాడు. అదే రిలేటివిటీ గురించి ఆయన పరిశోధన చేయడానికి గల కారణం ఏంటంటే 1905లో ఐన్స్టీన్ ఎక్కువగా అంతర్లీనంగా ఆలోచిస్తూ ప్రతి ఒక్క దానిని ఇమాజినేషన్ చేస్తూ ఉండేవాడు. ఐన్స్టీన్ ఆఫీస్కి వెళ్ళే మార్గ మధ్యంలో ఒక పెద్ద ఫేమస్ గోడ గడియారం ఉండేది. ఈ గోడ గడియారాన్ని చూసి ఐన్స్టీన్కి ఒక ఆలోచన తట్టింది. నేను ఒకవేళ బస్లో కాంతి అంత వేగంతో ఆఫీస్కి వెళ్తే ఈ గోడ గడియారంలోని కాలం నన్ను వెంబడించలేదు అని ఊహించేవాడట. ఈ సిద్ధాంతాన్ని మనం ఈ రోజుల్లో అంతరిక్షంలోకి రాకెట్ను పంపించడానికి ఉపయోగిస్తున్నాం. దీనినే స్పేస్ టైం అని అంటారు. ఐన్స్టీన్ ఎప్పుడు ఒక మాట అనేవాడట, ఇమాజినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ నాలెడ్జ్ ఈజ్ లిమిటెడ్ బట్ ఇమాజినేషన్ ఎన్సర్కిల్ ద వరల్డ్ అనేవాడట. అనగా జ్ఞానానికి పరిమితులుంటాయి కానీ ఊహాశక్తికి పరిమితులు ఉండవు. జ్ఞానం కన్నా ఊహాశక్తి చాలా శక్తివంతమైనది అని, ఊహాశక్తితో ఈ ప్రపంచాన్ని చుట్టి రావచ్చని అంటూ ఉండేవాడట. మన పూర్వీకులు మనకు అందించిన జ్ఞానం, ఇప్పుడు మనకు గల జ్ఞానం అంతా ఊహాశక్తి నుండి ఉద్భవించినది. ఐన్స్టీన్ మరో మాట కూడా అనేవారట, ఎవ్రీబడి ఈజ్ ఏ జీనియస్ బట్ ఇఫ్ యూ జడ్జ్ ఏ ఫిష్ బై ఎబిలిటీ టు క్లైంబ్ ఏ ట్రీ ఇట్ విల్ లివ్ ఇట్స్ హోల్ లైఫ్ బిలీవింగ్ దట్ ఇట్ ఈజ్ ఏ స్టూపిడిటీ. అనగా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఒక మేధావే, కానీ ఒక చేప యొక్క శక్తి కొండ ఎక్కడంతో పోలిస్తే ఆ చేప ఎప్పుడు మూర్ఖత్వం అనే జ్ఞానంలో ఉండి నిజంగా తాను ఒక చేతకాని దానను అని తన శక్తిని మర్చిపోతుందట. మన నిజ జీవితంలో కూడా ప్రతి ఒక్కరూ ఒక జాబ్ సంపాదించాలని ఈ పోటీ ప్రపంచంలో మునిగిపోయి తన నిజ శక్తి సామర్థ్యాలు మరచి తమకు ఇంట్రెస్ట్ లేని రంగంలో పనిచేస్తూ బండరాళ్ళ మాదిరి మిగిలిపోతున్నారు. ఒక్కసారి ఆలోచించండి, సచిన్ కష్టపడి చదివి డిగ్రీ పాస్ అయ్యి ఒక జాబ్ చూసుకొని ఉంటే ఈరోజు ఈ భారతావనికి సచిన్ని చూసే అవకాశం ఉండేది కాదు. అలాగే ఐన్స్టీన్, బిల్ గేట్స్, ధీరుభాయ్ అంబానీ, ఫేస్బుక్ని కనుగొన్న మార్క్ జుకర్బర్గ్, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ మాకు ఒక జాబ్ చాలు బ్రతకటానికి అని పిరికి వారిలా ఆలోచించి ఉంటే ఏమయ్యేదో ఒక్కసారి ఊహించండి. ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ పర్సన్ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ గొర్రెల్లా ఆలోచించకుండా మీ శక్తి సామర్థ్యాలు ఏంటో, మీ ప్యాషన్ ఏంటో, మీరు ఎందులో రాణిస్తారో ఆలోచించి ఆ దిశగా అడుగులు వేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతి వారు వారి వారి రంగాల్లో వారిని ఎవ్వరూ అందుకోలేనంత ఉన్నత స్థాయిలో ఉంటారు అని వారు చెప్పే ఒకే ఒక్క మాట ఇది. ఫ్రెండ్స్, ఐన్స్టీన్ చరిత్రను 7 పార్ట్లుగా చేయబోతున్నాను. ఆయనకు కలిగిన అనుభూతులు మరియు ఆయన అనుభవించిన చేదు జ్ఞాపకాలు, ఆయన సాధించిన విషయాలు, ఆయన ఈ ప్రపంచాన్ని ఇన్స్పైర్ చేయడానికి చెప్పిన మాటలు, ఆయన చావు అనంతరం జరిగిన సంఘటనలు ఒక్క పాటలో చెప్పేవి కావు. కావున ఐన్స్టీన్ గురించి మరో ఎపిసోడ్లో మరింత వివరంగా తెలుసుకుందాం. ఈ విషయంలో మీరు నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా మీకు ఇన్స్పిరేషన్ కల్పించే వారి యొక్క పేరు కింద కామెంట్ రూపంలో మాకు చెప్తే ఆ వ్యక్తిపై నేను పూర్తి వివరాలు సేకరించి ఒక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన ప్రెస్ చేయండి. మీకు రెగ్యులర్గా మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో కావాలంటే బెల్ సింబల్ పైన ప్రెస్ చేయండి. మీ అమూల్యమైన సూచనలు మాకు తెలియజేయాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.